ఈరోజు వీడియోలోకొచ్చి అప్‌కమింగ్ ఐపీఓస్ దాని గురించి చూద్దామనమాట. 16 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ లోపల 5 ఐపీఓస్ వస్తున్నాయనమాట. దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. మెయిన్ బోర్డ్ ఐపీఓస్. ముందుగా చూసుకుంటే మమతా మిషనరీ లిమిటెడ్ అనమాట. ఇది వచ్చి 1979లో స్టార్ట్ అయింది. పాలీ బ్యాగ్స్, పౌచెస్, బ్యాగ్స్ అవన్నీ తయారు చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్స్‌ట్రూషన్ ఎక్విప్‌మెంట్స్ కూడా తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుందనమాట ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి. అలాగే ఇదొచ్చి ఓపెన్ వచ్చి 19 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు ఓపెన్ అయ్యి ఉంటుందనమాట. తర్వాత ఈ ఐపీఓ వచ్చి 24థ్ మనకి అలాట్‌మెంట్ తెలుస్తుంది. 27థ్ మనకి లిస్టింగ్ అవుతుందనమాట. ప్రైస్ బ్యాండ్ గనక చూసుకుంటే 230 నుంచి ₹243 పర్ షేర్‌కి ఉంటుంది. అలాగే లాట్ సైజ్ చూసుకుంటే 61 షేర్స్ ఉంటాయి. అలాట్‌మెంట్ కావాలంటే మనకి లింకిన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుందనమాట. కరెంట్‌గా గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే ₹111 ఉంది. అంటే 46% ప్రాఫిట్ చూపిస్తుందనమాట. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే ₹6,771 ఉందనమాట. ఈ వీడియో గురించి ఆల్రెడీ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాంట్లో మీరు చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి క్లియర్‌గా తెలుస్తూ ఉంటుందనమాట. నెక్స్ట్ అప్‌కమింగ్ ఐపీఓ వచ్చి ట్రాన్స్‌రైల్ లైటింగ్ లిమిటెడ్ అనమాట. ఇది వచ్చి 2008లో స్టార్ట్ అయిందనమాట. ట్రాన్స్‌రైల్ లైటింగ్ లిమిటెడ్ అని ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అనమాట. పవర్ ట్రాన్స్‌మిషన్ గురించి, డిస్ట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్, లాటిసి స్ట్రక్చర్ గురించి, కండక్టర్స్ అండ్ మోనోపోల్స్ గురించి ఈ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. ఇది కూడా 19 డిసెంబర్ నుంచి ఓపెన్ అయ్యి 23 డిసెంబర్ క్లోజ్ అవుతుందనమాట. అలాట్‌మెంట్ అవి మనకి 24థ్‌ని తెలుస్తూ ఉంటుంది. అలాగే 27థ్ లిస్టింగ్ అనమాట. దీని ఫేస్ వాల్యూ వచ్చి ₹2 పర్ షేర్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 410 నుంచి ₹432లో ఉంటుందనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 34 షేర్స్ ఉంటాయి ఒక లాట్‌లో. టోటల్ సైజ్ వచ్చి మనకి 800 క్రోర్స్ ఉంటుంది. అందులో ఫ్రెష్ ఇష్యూ 400 క్రోర్స్, ఆఫర్ ఫర్ సేల్ 400 క్రోర్స్ అనమాట. అలాట్‌మెంట్ మనకి లింకిన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో తెలుస్తుంది. ఇంకా గ్రే మార్కెట్ ప్రీమియంలో డిమాండ్ అంటూ ఏం లేదనమాట. నెక్స్ట్ వచ్చి డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ అనమాట. ఇది వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా అనమాట. కంపెనీ వచ్చి వైడ్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఈక్విటీ, క్యాపిటల్ అని చెప్పి ఈసీఎం అంటారు. అలాగే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఉంటాయన్నమాట. ప్రైవేట్ ఈక్విటీ ఉంటుంది. స్ట్రక్చర్ ఫైనాన్షియల్ అడ్వైజరీ అవి ఉంటాయన్నమాట. ఓవరాల్‌గా ఈ కంపెనీ చూసుకుంటే సక్సెస్‌ఫుల్‌గా 72 ఈసీఎం ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. అలాగే 27 ఐపీఓస్ వచ్చాయన్నమాట. 16 క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. 6 ఆఫర్ ఫర్ సేల్, 6 ప్రొఫెషనల్ ఇష్యూస్ వచ్చాయి, 4 రైట్ ఇష్యూస్ వచ్చాయి, 8 బైబ్యాక్స్, 4 ఓపెన్ ఆఫర్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట ఈ ఐపీఓలో. సో ఇది కూడా సేమ్ కేన్ ఫోటెక్ టెక్నాలజీస్ లాగే ఇది కూడా డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ అనమాట. సో ఇది అలాట్‌మెంట్ అది చూసుకోవాలి. మరి ఏ టైంలోకి వస్తుందో, కేన్ ఫోటెక్‌కి పోటీగా వస్తుందన్నది లేదన్నది చూసుకోవాలి. ఓవరాల్‌గా దీని ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చి 19 డిసెంబర్ అనమాట. క్లోజ్ డేట్ 23 డిసెంబర్. అలాట్‌మెంట్ మనకి డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్‌లో మనకి ఫైనలైజ్ అయిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. 24 డిసెంబర్‌న అలాట్‌మెంట్ వస్తుందనమాట. అలాగే అడ్వైజరీ వచ్చి మనకి డ్యామ్ క్యాపిటల్స్‌లో తెలుస్తూ ఉంటుంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే మనకి ₹2 పర్ షేర్ ఉంటుందనమాట. ప్రైస్ బ్యాండ్ కనుక మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే 269 నుంచి ₹289 వస్తుంది. లాట్ సైజ్ చూసుకుంటే 53 లాట్స్ ఉంటాయి ఒక లాట్‌లో. గ్రే మార్కెట్ ప్రీమియంలో ఇంకా డిమాండ్ లేదనమాట. నెక్స్ట్ వచ్చి కంకర్డ్ ఎన్విరో సిస్టమ్ లిమిటెడ్ అనమాట. ఇది వచ్చి సేమ్ మన లాస్ట్ మంత్‌లోనే లిస్ట్ అయినట్టుగా ఎన్విరో ఇన్ఫ్రా లాగా ఇది కూడా ఉంటుందన్నమాట. వేస్ట్ మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ వాటికి తయారు చేస్తూ ఉంటుంది. 1999లో స్టార్ట్ అయిందనమాట. కన్కార్డ్ ఎన్విరో లిమిటెడ్ అని గ్లోబల్ వాటర్ అండ్ వేస్ట్ ట్రీట్మెంట్ రీయూజ్ సొల్యూషన్ ప్రొవైడర్ అనమాట. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీ ద్వారా ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 665 నుంచి ₹701 ప్రైస్ బ్యాండ్‌లో చూస్తున్నారు. లాట్ సైజ్ చూసుకుంటే 21 లాట్స్ ఉంటాయి. 21 షేర్స్ ఉంటాయి ఒక లాట్‌లో. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే ఇంకా డిమాండ్ అంటూ ఏం లేదనమాట. ఇది కూడా 19 డిసెంబర్‌న ఓపెన్ అయ్యి 23 డిసెంబర్‌న క్లోజ్ అవుతుందనమాట. మొత్తం మనకి 24 డిసెంబర్‌న అలాట్‌మెంట్ అవుతుంది. తర్వాత 27న లిస్టింగ్ అనమాట. అలాట్‌మెంట్ వచ్చి మనకి లింక్డ్ఇన్ ఇండియా టైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తెలుస్తూ ఉంటుందనమాట. నెక్స్ట్ మెయిన్ బోర్డ్ ఐపీఓ వచ్చి సనాతన్ టెక్స్టైల్ అనమాట. ఇది వచ్చి బుక్ బిల్ట్ ఇష్యూ వచ్చి 550 క్రోర్స్ అనమాట. అందులో 400 క్రోర్స్ ఫ్రెష్ ఇష్యూ ఉంటే 150 క్రోర్స్ ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంటుంది. ఇది వచ్చి మనకి 19 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు ఓపెన్ అయ్యి ఉంటుందన్నమాట. తర్వాత 24థ్‌న మనకి అలాట్‌మెంట్ తెలుస్తుంది. అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందో లేదో అని. అలాగే 27థ్‌న లిస్టింగ్ ఉంటుంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే మనకి ₹10 పర్ షేర్ ఉంటుంది. ప్రైస్ బండ్ కనుక చూసుకుంటే 305 to 321 ఉంటుంది. ఒక లాట్‌లో మనకి 46 షేర్స్ ఉంటాయన్నమాట. కేన్ ఫోటెక్ టెక్నాలజీస్‌లో అలాట్‌మెంట్ మనకి తెలుస్తుంది అలాట్ అయిందని లేదా అని.
అలాగే ఈ కంపెనీ గురించి చూసుకుంటే 2005 స్టార్ట్ అయిందనమాట. సనాతన్ టెక్స్టైల్ లిమిటెడ్ అని. పాలిస్టర్ యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే కాటన్ యార్న్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందనమాట. అలాగే ఈ కంపెనీ బిజినెస్ గనుక మనం చూసుకుంటే 3 రకాలుగా డివైడ్ అయ్యి ఉంటుందనమాట. అందులో పాలిస్టర్ యార్న్ ప్రొడక్ట్స్ అని, కాటన్ యార్న్ ప్రొడక్ట్స్ అని, మూడోది వచ్చి యార్న్ టెక్నికల్, టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రియల్ యూజెస్ అనమాట. అంటే హెల్త్ కేర్ రంగాల్లో గానీ, ఆటోమోటివ్‌లో గానీ, కన్‌స్ట్రక్షన్‌లో గానీ, స్పోర్ట్స్‌లో గానీ, అవుట్‌డోర్ యాక్టివిటీస్‌లో ఇది యూజ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్‌గా డే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే, జీఎంపీ చూసుకుంటే మనకి డిమాండ్ ఏం లేదనమాట. ఇంకా డీటెయిల్‌గా అవన్నీ వచ్చిన తర్వాత ప్రైస్ బ్యాండ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఇంకా క్లియర్‌గా తెలుస్తుందనమాట. గ్రే మార్కెట్‌లో డిమాండ్ ఉందా లేదా అని. దీని గురించి కూడా డీటెయిల్‌గా రివ్యూ అప్పుడు మనం చూద్దాం అనమాట. నెక్స్ట్ ఒకటి 2 రోజుల్లో దీని గురించి కూడా డీటెయిల్‌గా రివ్యూ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే వెనెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ అనమాట. ఇది చూసుకుంటే 2002లో స్టార్ట్ అయిందనమాట. వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ అని. ఇది ప్రైమరీ బిజినెస్ ఫోకస్ చేస్తూ ఉంటుందన్నమాట. లెజర్ సెగ్మెంట్స్లో. అలాగే కంపెనీ ప్రైమరీగా ఫోకస్ అవుతూ ఉంటుంది. మేనేజింగ్ హై అండ్ లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ తయారు చేస్తూ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇండియాలోని మళ్ళీ అవుట్ సైడ్ ఇండియాలో మారిషస్‌లో కూడా హోటల్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. మొత్తం వచ్చి బుక్ బిల్డ్ ఇష్యూ వచ్చి 1600 క్రోర్స్ సైజ్ అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ కూడా ఉంటుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంటుంది. దాని గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు కంపెనీ. అలాగే ఓపెన్ డేట్ వచ్చి 20న ఓపెన్ అవుతుంది. 24న క్లోజ్ అవుతుందనమాట. అలాట్‌మెంట్ మనకి 26th డిసెంబర్‌న తెలుస్తుందనమాట. లిస్టింగ్ వచ్చి 30 డిసెంబర్ అనమాట. సో, ఫేస్ వాల్యూ వచ్చి ₹1 పర్ షేర్ అనమాట. అలాట్‌మెంట్ మనకి ఇన్ఫోటెక్ టెక్నాలజీలో తెలుస్తుంది. ఇంకా ప్రైస్ బ్యాండ్ రాలేదు. రిటైల్ కోటా వచ్చి 10% అనమాట. ఎందుకంటే 10% ఎందుకంటే 3 ఇయర్స్ రిజల్ట్స్‌లో ఏమన్నా 1 ఇయర్ నెగెటివ్‌లో గనక జనరేట్ చేస్తే మాత్రం దానికి 10% ఇస్తుందనమాట సెబీ రూల్ ప్రకారం. సో, దీని గురించి ఇంకా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం వీడియో చేసి చూద్దాం అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అనమాట. ఇది అప్‌కమింగ్‌లోనే ఉంది. ఇంకా ప్రైస్ బ్యాండ్ డేట్స్ అవి ఇంకా ఏం రాలేదు. అనౌన్స్ కూడా అవ్వలేదనమాట. ఫేస్ వాల్యూ చూస్తే ₹10 పర్ షేర్ అనమాట. అలాట్‌మెంట్ మనకి మాస్ సర్వీస్ లిమిటెడ్‌లో తెలుస్తూ ఉంటుంది. ఇది వచ్చి ఓవరాల్‌గా చూసుకుంటే 1994లో స్టార్ట్ అయిందనమాట. చాలా పాత కంపెనీ. ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇది ఓన్లీ ట్రాక్టర్స్, పిక్ అండ్ క్యారీ క్రేన్స్ అండ్ హార్వెస్టింగ్ ఎక్విప్మెంట్స్ అంతా ఫార్మింగ్ దాని గురించి ఆ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తూ ఉంటుందనమాట ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ వచ్చి 2 విధాలుగా ప్రమోట్ చేస్తూ ఉంటుందనమాట బ్రాండ్స్‌ని. ఇండో ఫార్మ్ అని, ఇండో పవర్ అని చెప్పి. ఇది ఎక్స్‌పోర్ట్స్ ప్రొడక్ట్స్ కూడా చేస్తూ ఉంటుందనమాట. నేపాల్, సిరియా, సుడాన్, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్‌కి ప్రొడక్ట్స్ కూడా సప్లై చేస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు ఆన్‌గోయింగ్ ఐపీఓస్ చూసుకుంటే ఇన్వెస్టర్స్ నాలెడ్జ్ సొల్యూషన్ అనమాట. ఇది 16 డిసెంబర్‌న క్లోజ్ అవుతుంది. ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. అలాట్‌మెంట్ మనకి 17 డిసెంబర్‌న తెలుస్తుంది. లిస్టింగ్ వచ్చి మనకి 19 డిసెంబర్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 1265 నుంచి ₹1329 ప్రైస్ బ్యాండ్‌లో ఉంది. లాట్స్ వచ్చి 11 షేర్స్ ఉంటాయి ఒక లాట్‌లో. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే ₹405 ఉందనమాట. 30% డిమాండ్ చూపిస్తుంది. మనకి అప్లై చేసుకుంటే మాత్రం ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే ₹445 చూపిస్తుందనమాట. సో, దీని గురించి మనం డీటెయిల్‌గా చూసుకోవాలి. అప్లై చేయాలనుకున్నోళ్ళు అప్లై చేయొచ్చనమాట. అలాగే ఐజీఐ కూడా ఉంది. ఇది కూడా 16 డిసెంబర్‌న క్లోజ్ అవుతుంది. లాస్ట్ డేట్ అనమాట ఈరోజు అప్లై చేయడానికి. అలాట్‌మెంట్ 17 డిసెంబర్‌న తెలుస్తుంది. లిస్టింగ్ ప్రైస్ వచ్చి మనకి డేట్ వచ్చి 19 అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 397 నుంచి 417 అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 35 షేర్స్ ఉంటాయి. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే ₹99 ఉందనమాట. ఇప్పుడు 24% ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూపిస్తుంది. సో, ఒక లాట్‌కి మనకి ₹3,465 చూపిస్తుందనమాట. సో, అప్లై చేయాలనుకుంటే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మేబీ 3:34 లోపల మనం అప్లై చేసుకుంటే అలాట్‌మెంట్ ఛాన్సెస్ సబ్స్క్రిప్షన్ బట్టి మనకు తెలుస్తుందనమాట. అలాట్ అవుతదో లేదో అని. ఆల్రెడీ ఈరోజు 16 డిసెంబర్ కాబట్టి ఈరోజు లిస్ట్ అయ్యి అలాట్‌మెంట్ తెలిసి విశాల్ మెగా మార్ట్ అనమాట. దాని జీఎంపీ చూసుకుంటే ₹19 ఉంది. 24% ప్రాఫిట్ అనమాట. ₹3,610 చూపిస్తున్నారు. అలాట్‌మెంట్ వచ్చి ఇన్ఫోటెక్ టెక్నాలజీస్‌లో తెలుస్తూ ఉంటుందనమాట. తర్వాత సాయి లైఫ్ సైన్స్ అనమాట. గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ₹63 ఉంది. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే ₹1,647 చూపిస్తుంది. అలాట్‌మెంట్ ఇన్ఫోటెక్ టెక్నాలజీస్‌లో తెలుస్తుంది. మూవీ క్విక్ చూసుకుంటే డిమాండ్ మాత్రం తగ్గకుండా ఉందనమాట. 59% ఉంది. ₹165 చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే 8,745 అనమాట.
ఎవరికైతే అలాట్ అవుతుందో వాళ్ళకి మాత్రం మంచి లిస్టింగ్ గెయిన్స్‌తో మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాట్‌మెంట్ మనకి లింక్డ్ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో తెలుస్తుందనమాట. ఇవన్నీ 16 డిసెంబర్‌నే అలాట్‌మెంట్ తెలుస్తది కాబట్టి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు రాత్రి మేబీ 10, 12 ఆ రేంజ్‌లో అలాట్‌మెంట్ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.